ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో అంటే ఒక పద్ధతి వరకు ప్రకారం పర్లేదు కానీ మరి కొంచెం పద్ధతులు మించి కూడా విమర్శలు దాష్టికాలు కూడా మంచిది కాదు కదండి. మంచిది కాదండి. ఒక హద్దు దాటి అయితే ఉండకూడదు. ఒక విచక్షణతో ఒక హద్దు దాటకుండానే విమర్శలు సద్విమర్శలు బాగుంటాయి. కానీ తెలుగుదేశం సోషల్ మీడియా అయితే మా నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, నారా లోకేష్ గారి డైరెక్షన్లో మేము ఎక్కడా కూడా లేనివి అయితే ఎక్కడ మేము ప్రచారం చేయట్లేండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, ఎంత దుర్మార్గాలు, ఎన్ని దుశ్చర్యలు జరుగుతున్నాయో వాటిని మాత్రమే మేము ప్రజలను చైతన్యపరచడానికి సోషల్ మీడియా ద్వారా మేము బయటకు తీసుకొస్తాం. అప్పుడప్పుడు మీరు కూడా పరిధులు దాటుతున్నారులేండి. అవతల దాటితే మీరు దాటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనుకోండి. సరే, అంటే ఎన్ఆర్ఐ టీడీపీ మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు ఎట్లయితే అట్లాగే బాగా ఈసారి ఎన్నికలకి ఫండ్ కలెక్ట్ చేయాలి, ఫండ్ చేస్తున్నారు అనేది కూడా ఒక బాగా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం అది? స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పార్టీ మీద అభిమానంతో ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తా ఉండుండొచ్చండి, పార్టీకి చేయాలి అని చెప్పేసి. అట్లాంటి అభిమానంతో చేసేవాళ్ళు ఎవరు ఉంటే చేసుకుంటున్నారు. ఓకే, అంటే అసలు ఇప్పుడు మీరు అసలు నాట్స్ అంటే మోహన్ కృష్ణ అంటే నాట్స్, అలాంటి అభిప్రాయం ఒకటి ఏర్పడింది. ఏంటి అసలు తానాలో నుంచి అసలు నాట్స్ ఎందుకు అసలు విడిపోయింది, ఎందుకు చీలిపోయి నాట్స్ ప్రారంభించడం జరిగింది, ఏంటి అసలు అది? తానాలోంచి నాట్స్ విడిపోలేదు సార్. నాట్స్ని ఇంకొక మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు తెలుగు వాళ్ళు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు జనం కూడా. అక్కడికి అమెరికాకి మన భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మన రాష్ట్రం నుంచే వచ్చారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. జనంతో పాటే సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి మనవంతుగా సాయం చేయడానికి ఇంకొక సంస్థ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నాట్ స్థాపించడం జరిగిందే తప్పితే, కాకపోతే తానాలో కొంతమంది క్రియాశీలకంగా ఉన్న కొంతమంది ఆనాడు నాట్స్ ప్రారంభించినప్పుడు కూడా ఉన్నారు. కానీ అందరూ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాట్స్తోనే నా ప్రస్థానం స్టార్ట్ అయింది. నేను తానంతో తాన వాళ్ళందరూ నా మిత్రులే, వాళ్ళందరూ నాతో చాలా బాగుంటారు. కానీ నేను స్టార్ట్ అయింది నాట్స్లోనే. మాలాంటి వాళ్ళు చాలా మంది చేశారు, కానీ మీరు ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. ఏంటి దానికి ప్రజలే చెప్పాలండి. నేను అనుకోవటం, నేను నాట్స్ పరంగా నేను విస్తృతంగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, ప్లస్ విస్తృతంగా తిరిగాను అమెరికా వ్యాప్తంగా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా తిరిగాను. నాట్స్కి ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక కార్యక్రమాల ద్వారా, అక్కడ హెల్ప్ లైన్ ద్వారా అనేక మందికి సహాయం చేయటం, అలానే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ వాళ్ళ కుటుంబాలకి ఇక్కడ ఆర్థిక సహాయం చేయటం, అలానే ఇక్కడ వెనకబడిన ప్రాంతాలు, ఇప్పుడు ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో మందసా మండలంలో కమ్యూనిటీ భవన్ కట్టించాం గ్లో ఫౌండేషన్ ద్వారా. అలానే హుద్ తుఫాను, తిత్లీ తుఫాను అప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వంతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేసాం. అలానే ప్రకాశం అనంతపురం జిల్లాలో నీటి అద్దెలు ఉంటాం, అనేక వాటర్ ప్లాంట్స్ ఇక్కడ చేసాం. అలానే అక్కడ కూడా అమెరికాలో కూడా జాబ్ సెమినార్స్ అని, ఇమిగ్రేషన్ సెమినార్స్ అని, అలానే హెల్ప్ లైన్ ద్వారా అనేక మంది సహాయం చేయటం, ఇట్లా నిత్యం దానిలో చాలా చురుగ్గా ఉండేవాడిని. విపరీతంగా అనేక మందిని కలిసేవాడిని. మేము చేసే వాటిని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా విపరీతంగా తీసుకెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు తానా, నాట్స్, ఆట ఇట్లా చాలా ఉన్నాయి కదా, అందరూ సర్వీస్ ఓరియంటెడేనా, లేకపోతే దీంట్లో ఇంకేమైనా యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీస్ సంబంధాలు ఉండవు కదా వీటి ఎవరికి? పొలిటికల్ యాక్టివిటీస్ ఏముండదు, కాకపోతే వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు. ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళ ఏ పార్టీ అంటే అభిమానం ఉంటుంది, కానీ అందరూ కూడా మార్గం డిఫరెంట్, కానీ గమ్యస్థానం అయితే ఒకటే. ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ తప్పితే, పాత్ డిఫరెంట్ తప్పితే, అందరూ చూస్తున్న ఎండ్ గోల్ అయితే మాత్రం సర్వీస్ ఓరియంటెడ్ గా. దానికి కూడా పోటీ పడుతుంటారు, ఆ సర్వీస్ చేయడానికి కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. దీనివల్ల అంతిమంగా లబ్ధి పొందుతుంది ప్రజలండి. ఎందుకంటే ప్రజలకు ఒకరి నుంచి కాకుండా ఇంతమంది నుంచి, ఇన్ని ఆర్గనైజేషన్స్ నుంచి సర్వీస్ చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్లస్ అమెరికాలో నాట్స్ని అనేక రాష్ట్రాల్లో కూడా విస్తరించారంటే, న్యూజెర్సీ, సెయింట్ లూయిస్, కొలంబస్, హ్యూస్టన్, బోస్టన్, హారిస్బర్గ్, కర్ణాటక, ఇట్లా ఇన్ని రాష్ట్రాల్లో నాట్స్ని కూడా విస్తరించడం. వీటన్నిటి వల్ల మీరు అన్నట్లు
నాట్స్ రంగాన్ని మీరు ఎందుకు గుర్తొస్తున్నారు అని అంటే నేను చేసిన సర్వీస్ కార్యక్రమాలు ఇంతమంది ప్రజల్ని మమేకం చేయడం వల్ల. మమేకం అవటం. అక్కడ ఇక్కడ